దరిద్రం అని చెప్పాం. ఎందుకు ఈ పాటలు? అసలు ఏం జరిగింది అంటే ఎన్ని రోజులు ఫ్యాన్ కింద కూర్చోవడం వల్ల నాకు అసలు ఏం తెలియలేదు, కానీ బయట ఎండ మాత్రం సుమ్మైపోతుంది. ఇంతలో మా ఫ్రెండ్ మీనా కలిసింది, చాలా హ్యాపీగా అనిపించింది. మా అక్క వాళ్ళ గృహప్రవేశం అని చెప్పేసి మా అన్న వదిన కలిసి అందరం స్టార్ట్ అయ్యాం. ఇంత ఎండలో కూడా 1 కేజీ మేకప్ వేసుకున్నాం. ఈ వేసుకునే మేకప్ కూడా పోతుందని చెప్పి స్కార్ఫ్తో కవర్ చేసి మరీ వెళ్ళిన వెంటనే సత్యనారాయణ స్వామి వారికి దండం పెట్టుకొని ఇంట్లో ముచ్చట్లు పెట్టుకొని ఇంకా ఫుడ్ అయిపోతుంది అనే భయంతో కలిసి నేను మా వదిన అందరం కలిసి ఫుడ్ అయితే లంచ్కి అయితే వెళ్ళి ఫుల్గా తిన్న తర్వాత ఒక స్లీప్ వేస్తే బాగుంటుందని చెప్పేసి ఇమ్మీడియట్గా రిటర్న్ అయిపోదాం అనుకున్నాం. కానీ మా షీరు రిటర్న్ అయిపోతున్నప్పుడు మా షీరు అస్సలు వదలలేదు. అయినా సరే తనని వదిలించుకొని మరీ స్టార్ట్ అయిపోయాం. ఇలా స్టార్ట్ అయినప్పుడే తెలిసింది బండిలో పెట్రోల్ అయిపోయింది. అసలే నా కలర్ అంతంత మాత్రం, ఉన్న ఎండలో మిగతా కలర్ కూడా పోతుందని అయ్యా మేము ఆటోలో వెళ్ళిపోతామని చెప్పేసి అన్నాం. అయినా మా అన్నీ ఒప్పుకోలేదు. ఒక 5 నిమిషాలు ఇక్కడే ఉంటుందని కంచరపాలెం రోడ్లన్నీ తిప్పేశాడు మా అన్నయ్య అయితే. ఫైనల్గా కోతికి కొబ్బరి చిప్ప దొరికినట్టు, ఎడారిలో బిస్లరీ బాట దొరికినట్టు నాకు ఎదురుగా పెట్రోల్ బంక్ దొరికింది. నిజంగా ఆ పెట్రోల్ బంక్ చూసినప్పుడే అనిపించింది, దేవుడా నువ్వు నిజంగా ఉన్నావయ్యా అని. ఫైనల్గా స్పీడ్గా పెట్రోల్ కుట్టించుకొని అయితే మేము రిటర్న్ అయిపోయి హ్యాపీగా ఇంటికి వెళ్ళి బొజ్జున్నాం.